హాయ్ అండి. ఇవాళ వీడియో అయితే గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెసిపీ అనేది చేస్తున్నాను. మా అమ్మ చెప్పిన ప్రాసెస్‌లో అయితే చేస్తున్నాను చూసేయండి. ముందుగా బాండీ గాని, గిన్నె గాని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. నేను 4 ఆనియన్స్ అయితే వేసాను ఇక్కడ. సో, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మంచిగా వేపుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా మనం మంచిగా తిప్పుకోవాలండి. వేపుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలను అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, వేసుకున్న తర్వాత మంచిగా తిప్పాలండి. తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టాలి, మగ్గిపోతాయి ఈలోపు. మంచిగా రొయ్యలు నూనెలో ఆనియన్స్‌లో ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా! ఇంకొక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను నేను, అరోమా చాలా బాగుంటుందని. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పక్కనైతే నేను గోంగూర ఉప్పేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి రొయ్యల్ని. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం, పసుపు వేసి మంచిగా వేపుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టిన గోంగూర కూడా వేసుకొని ధనియా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తానండి అరోమా కోసం. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేశాను. వేడివేడి అన్నం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.